Hello everyone, I am Aditya. Welcome back to my YouTube channel Behind Prescription 46. ఈరోజు వీడియోలో మనం యూఎస్ ఫార్మసిస్ట్ పాత్వే గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఎగ్జామ్స్, వాటి యొక్క ఫీజ్, ఎగ్జామ్ ప్యాటర్న్స్, సిలబస్, జాబ్ ఆపర్చునిటీస్, శాలరీస్, అలాగే ఎగ్జామ్ సెంటర్స్ ఇండియాలో ఎక్కడైతే ఉన్నాయో డిస్కస్ చేద్దాం. సో వీడియో అయితే కంప్లీట్గా చేసి ప్లీజ్ లైక్, షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ అయితే ఎలిజిబిలిటీ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో యూఎస్ గైడ్లైన్స్ ప్రకారం అయితే మన ఫార్మసీ డిగ్రీ అనేది 5 years అయితే మినిమం చదివి ఉండాలన్నమాట. సో ఫార్మడీ 6 years కాబట్టి కంప్లీట్లీ ఎలిజిబుల్. బట్ బీఫామ్ స్టూడెంట్స్ మాత్రం ఎంఫామ్ అయితే డెఫినెట్లీగా అయితే కంప్లీట్ చేసి అయితే ఉండాలి. నెక్స్ట్ యూఎస్ ఫార్మసిస్ట్ పాత్వేలో ఎగ్జామ్ నేమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎఫ్పిజిఈఈ, నెక్స్ట్ ఎగ్జామ్ టీఈఓ ఎఫ్ఎల్ టోఫెల్, థర్డ్ ఎగ్జామ్ నాప్లెక్స్ ఎగ్జామ్, ఫోర్త్ వచ్చేసి ఎంపీజేఈ. సో ఈ 4 ఎగ్జామ్స్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళైతే లైసెన్స్డ్ యూఎస్ ఫార్మసిస్ట్గా అయితే వర్క్ చేయొచ్చు అనమాట. సో నెక్స్ట్ మనం ఒక్కొక్క ఎగ్జామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎఫ్పిజిఈఈ. ఎఫ్పిజిఈ అంటే ఫారిన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఈక్వివాలెన్సీ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ మెయిన్ పర్పస్ మనం చదివినటువంటి ఫార్మసీ ఎడ్యుకేషన్ అనేది యూఎస్ ఫార్మసీ డిగ్రీస్కి ఈక్వల్గా ఉందా లేదా అని అయితే టెస్ట్ చేస్తారు. నెక్స్ట్ ఈ ఎగ్జామ్లో మనకి మేజర్గా 4 టాపిక్స్ కింద అయితే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. అందులో ఫస్ట్ వచ్చేసి బేసిక్ బయోమెడికల్ సైన్స్. అందులో ఉన్న మెయిన్ సబ్జెక్ట్స్ వచ్చేసి అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, మైక్రోబయాలజీ అండ్ ప్యాథోఫిజియాలజీ. సో సెకండ్ టాపిక్ వచ్చేసి ఫార్మస్యూటికల్ సైన్సెస్. దీని కింద ఇంక్లూడ్ అయినటువంటి సబ్జెక్ట్స్ వచ్చేసి మెడిసినల్ కెమిస్ట్రీ, ఫార్మస్యూటిక్స్, ఫార్మకాలజీ, ఫార్మకోకైనెటిక్స్, ఫార్మసీ, టాక్సికాలజీ. థర్డ్ టాపిక్ క్లినికల్ సైన్సెస్. ఇందులో ఇంక్లూడ్ అయినటువంటి సబ్జెక్ట్స్ క్లినికల్ ఫార్మసీ, ఫార్మకోథెరపాటిక్స్, పేషెంట్ కేర్ అండ్ డ్రగ్ ఇన్ఫర్మేషన్. ఫోర్త్ టాపిక్ వచ్చేసి సోషల్, బిహేవియర్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫార్మసీ సైన్సెస్. ఇందులో వచ్చేసి ఫార్మసీ లా, ఎథిక్స్, ఫార్మకో ఎకనామిక్స్, ఫార్మసీ మేనేజ్మెంట్, పబ్లిక్ హెల్త్ అయితే మేజర్ సబ్జెక్ట్స్. నెక్స్ట్ ఎగ్జామ్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. సో ఇది వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. టోటలీ 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 4.5 hours. సో మనకైతే 75 స్కేల్డ్ స్కోర్ కావాలన్నమాట. సో ఈ ఎగ్జామ్లో మార్క్స్ అనేటివి స్కేల్డ్ స్కోరింగ్ సిస్టంలో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్కేల్డ్ స్కోరింగ్ సిస్టమ్ అంటే మనం చేసినటువంటి స్కోర్ని ఎగ్జామ్ యొక్క డిఫికల్టీని బట్టి అడ్జస్ట్ చేస్తారనమాట. సో రాదర్ దెన్ మనం ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేస్తాం దానికన్నా. సో 75 స్కేల్ స్కోర్కి బేసిక్ బయోమెడికల్ సైన్సెస్ నుంచి 10%, ఫార్మస్యూటికల్ సైన్స్ నుంచి 33%, క్లినికల్ సైన్స్ నుంచి 22%, సోషల్, బిహేవియరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఫార్మసీ సైన్స్ నుంచి 35% మార్క్స్ తీసుకుని అయితే స్కేల్ స్కోర్ అయితే డిసైడ్ చేస్తారు. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజెస్ వచ్చేసి అప్లికేషన్కి $750 అంటే 71,175 రూపీస్ మన ఇండియన్ కరెన్సీలో ప్రెజెంట్ ఉన్న ఎక్స్చేంజ్ రేట్ అయితే. అండ్ ఈ ఎగ్జామ్ యొక్క సర్టిఫికేట్ కోసం అయితే $750 అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇది 7,175 రూపీస్ అయితే ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. సెకండ్ ఎగ్జామ్ TOEFL అనమాట. సో టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఏ ఫారిన్ లాంగ్వేజ్. ఈ ఎగ్జామ్ మెయిన్ పర్పస్ వచ్చేసి మన యొక్క ఇంగ్లీష్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ నుంచి టెస్ట్ చేయడానికి అయితే కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో 4 సెక్షన్స్ అయితే ఉంటాయి: రీడింగ్, లిజనింగ్, స్పీకింగ్ అండ్ రైటింగ్. ఈచ్ సెక్షన్కి 30 మార్క్స్ అయితే ఉంటాయి. క్వాలిఫైయింగ్కి మినిమం రీడింగ్లో 21, లిజనింగ్లో 22, స్పీకింగ్లో 25, రైటింగ్లో 22 మార్క్స్ అయితే రిక్వైర్డ్ అయితే ఉంటుంది. ఇది సింగిల్ టెస్ట్ సెషన్లో అయితే కంప్లీట్ అవుతుంది. దీంట్లో మీరు స్కోర్ చేసి ఇన్కేస్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ మీకు 2 years అయితే వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఫీ స్ట్రక్చర్ వచ్చేసి $220. ఇండియన్ కరెన్సీలో 20,878 రూపీస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ 2 ఎగ్జామ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఫారిన్ ఫార్మసీ గ్రాడ్యుయేట్ ఈక్వివాలెన్సీ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఈ సర్టిఫికేట్తో అయితే మనం యూఎస్లో ఇంటర్న్షిప్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ ఇంటర్న్షిప్ 1500 to 2080 hours అయితే డిపెండింగ్ అపాన్ ద స్టేట్ మనం అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంటర్న్షిప్ కంప్లీట్ అయ్యాక థర్డ్ ఎగ్జామ్ నాప్లెక్స్. సో నాప్లెక్స్ ఫుల్ ఫామ్ వచ్చేసి నార్త్ అమెరికన్ ఫార్మసిస్ట్ లైసెన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్ అయితే మనం యూఎస్ఏలో లైసెన్స్ కోసం అయితే రాస్తాం. అలాగే ఈ ఎగ్జామ్ ఫారినర్స్
అండ్ యూఎస్ ఫార్మసీ గ్రాడ్యుయేట్స్ కూడా అపియర్ అవుతారు ఈ ఎగ్జామ్కి. సో నాప్లెక్స్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది కంప్లీట్లీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. ఈ ఎగ్జామ్ 6 అవర్స్ ఉంటుంది. టోటల్ 225 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. 225 క్వశ్చన్స్లో 200 క్వశ్చన్స్ స్కోర్డ్ క్వశ్చన్స్, అంటే మన యొక్క మార్క్స్ అయితే కౌంట్ అవుతాయి. అండ్ రిమైనింగ్ 25 క్వశ్చన్ ప్రీ టెస్ట్ క్వశ్చన్స్ అంటే ఇవి మన మార్క్స్ అయితే కౌంట్ కావు, కానీ మన యొక్క స్కిల్స్ని అయితే టెస్ట్ చేయడానికి అయితే ఈ 25 క్వశ్చన్స్ అయితే ఈ ఎగ్జామ్లో ఉంటాయి. ఈ ఎగ్జామ్లో మెడికేషన్ యూస్ ప్రాసెస్ నుంచి 25% క్వశ్చన్స్, ఫౌండేషనల్ నాలెడ్జ్ నుండి 25% క్వశ్చన్స్, ప్రొఫెషనల్ ప్రాక్టీస్ నుంచి 5%, ఫార్మసీ మేనేజ్మెంట్ అయితే 5% క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ ఎగ్జామ్ రిజల్ట్ జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అని మాత్రమే అయితే వస్తుంది, నాట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మార్క్స్. ఈ ఎగ్జామ్ యొక్క ఫీజు వచ్చేసి $620 ఉంటుంది. మన ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 59,000 రూపీస్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ ఎగ్జామ్ ఎంపీజేఈ మల్టీ స్టేజ్ ఫార్మసీ జూరిస్ప్రుడెన్స్ ఎగ్జామినేషన్. ఈ ఎగ్జామ్లో మన యొక్క ఫార్మసీ యాక్ట్, ఫార్మసీ లాస్ కానీ వాటి యొక్క ఫార్మసీ ఎథిక్స్ కానీ తెలుసా లేదంటే టెస్ట్ చేయడమే ఈ ఎగ్జామ్ యొక్క మెయిన్ పర్పస్. ఎంపీజేఈ ఎగ్జామ్ యొక్క ప్యాటర్న్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. 120 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఇది కూడా రిజల్ట్ జస్ట్ పాస్ ఆర్ ఫెయిల్ అయితే వస్తుంది. దీని యొక్క స్కోరింగ్ NABP అయితే మనకి రిలీజ్ చేస్తుంది. సో ఎంపీజీఈ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి $300, ఇండియన్ రూపీలో 25,000 అప్రాక్సిమేట్. ఈ ఎగ్జామ్స్ అన్ని NABP నేషనల్ అసోసియేషన్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఫార్మసీ, ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్, వర్క్స్ విత్ USA అనమాట. టోటల్ 4 ఎగ్జామ్స్లో ఫస్ట్ 2 ఎగ్జామ్స్ FPGEE మరియు టోఫెల్ ఎగ్జామ్స్ మన ఇండియాలోనే అయితే అటెంప్ట్ చేస్తాం. తర్వాత ఇంటర్న్షిప్ కోసం అమెరికా, అలాగే నాప్లెక్స్ ఎంపీజేఈ కూడా అమెరికాలోనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఫస్ట్ 2 ఎగ్జామ్స్ మన ఇండియాలో పియర్సన్ VUE సెంటర్స్లో అయితే కండక్ట్ చేస్తారు. ఈ సెంటర్స్ మేజర్గా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై మరియు ఢిల్లీలో అయితే ఉన్నాయన్నమాట. ఈ 4 ఎగ్జామ్స్ కంప్లీట్ చేసిన వాళ్ళైతే US ఫార్మసిస్ట్ లైసెన్స్ అయితే వస్తుంది. సో వచ్చిన వాళ్ళు కమ్యూనిటీ ఫార్మసిస్ట్, హాస్పిటల్ ఫార్మసిస్ట్, క్లినికల్ ఫార్మసిస్ట్, ఫార్మకో విజిలెన్స్, క్లినికల్ రీసెర్చ్, మెడికల్ రైటింగ్, రెగ్యులేటరీ అఫైర్స్, అకాడమిక్స్ అండ్ టీచింగ్, ఫార్మసీ మేనేజ్మెంట్ లాంటి జాబ్ ఆపర్చునిటీస్ అయితే US అయితే చేయొచ్చు. శాలరీ వచ్చేసి 70 lakhs to 80 lakhs per year అయితే ఉంటుందన్నమాట ఆఫ్టర్ లైసెన్స్. సో నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ మేలో అయితే రిలీజ్ అవుతుంది. ఎగ్జామ్స్ అనేవి అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. అఫీషియల్ వెబ్సైట్ NABP.pharmacyలో అయితే ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మనం కెనడా ఫార్మసీ పాత్వే గురించి అయితే తెలుసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.